హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సౌజీ సంతోష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి భోగి రోజుదండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను ఇప్పుడే లేసాను, అందుకే నా ఫేస్ అలా ఉంది. నైట్ షాపింగ్కి వెళ్ళి వచ్చామని చెప్పా కదా, అందుకే ఫుల్ టైర్డ్ అయ్యాం. అందులో వచ్చేసి జర్నీ చేశాం కదా, అసలు లేవాలనిపించడం లేదు. ఇక పండుగ కదా, లేవక తప్పదు. మా అమ్మ అయితే లేచి ఇంక ఊడ్చి వాటర్ కొడుతుంది. ఇంకా చెల్లి వాళ్ళు అయితే చెల్లి మర్దలు లేసి మంచిగా ముగ్గులు అయితే వేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళది కలర్ ఫిల్ చేయడం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేను ముగ్గు స్టార్ట్ చేసే వరకు చూడండి ఎంత తెల్లవారిందో. నాకు చీకటిగా ఉన్నప్పుడే ముగ్గులు వేస్తే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండి. జనవరి 1st సంక్రాంతికి అయినా నేను ముగ్గులన్నీ మర్చిపోయాను. చిన్నప్పుడు మంచిగా వేసేదాన్ని ముగ్గులు, మంచి మంచి ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని, డిజైనరీ ముగ్గులు వేసేదాన్ని. కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయాను అన్నమాట. బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేసుకుని వేసేదాన్ని. బట్ ఇప్పుడు టైం లేదు ప్రాక్టీస్ చేసుకోవడానికైనా, దేనికైనా ప్రాక్టీస్ కావాలి కదా. ఇంక మళ్ళీ ఈరోజే ముగ్గుల పోటీ ఉంది మా ఊర్లో. నాకు లేట్గా తెలిసింది, ఒక 1/2 అవర్ ముందు తెలిసింది. ఇంకా నేను ముగ్గులు వేసి స్నానం చేసి రెడీ వెళ్ళేసరికి ఆల్రెడీ అందరూ సగం వేసేసారన్నమాట ముగ్గులు. నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మా మమ్మీ వెళ్ళు వేసిరాపో, ఏదో ఒకటి వేసిరాపో అని చెప్పేసి ఎంకరేజ్ చేసిందండి. మా మమ్మీ ఏ విషయంలోనైనా చాలా ఎంకరేజ్ చేస్తుందండి. మా మమ్మీకి ముగ్గులు అంటే చాలా ఇష్టం. నేను ఎన్ని కలర్లు అయినా తీసుకొస్తా, మొత్తం రోడ్డు మన ఇంటి ముందు వాకిలి మీద మొత్తం వేయని చెప్తుంది. కానీ నాకే ఇంట్రెస్ట్ ఉండదు ముగ్గులు అంటేను. సంవత్సరానికి 1-2 సార్లు అయినా కూడా ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, నేను ఒక్కదాన్ని కాకుండా ఇంకెవరైనా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అది వేరే. కానీ నేను ఒక్కదాన్ని అంత పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్లు ఫిల్ చేయాలంటే కష్టం కదా. ఇంకా అందుకనేసి ఇంకా ఈ ముగ్గు అయితే చెల్లె వేసింది భోగి రోజు. ఇంకా ఈ ముగ్గు కూడా సింపుల్గా వేసిందన్నమాట. ఇంకా నేను కలర్లు ఫిల్ చేసింది నేను తీయలేదు ఆ క్లిప్పు. ఇంకా మా చిన్న మర్దలు అయితే చూడండి ఎంత పెద్దగా వేసిందో. తను ఇప్పుడు 7 months అనుకుంటా, అయినా కూడా పొద్దున్న లేసి అంత బాగా వేసింది, అంత పెద్ద ముగ్గు. మా చిన్నమ్మ కూడా కలర్ ఫిల్ చేయడంలో హెల్ప్ చేసింది. ఇంకా మా ఇంకో మరదలు అయితే ఇంకా ఫుల్గా వేస్తుంది, పెద్ద పెద్ద ముగ్గులు ఇంట్రెస్ట్గా వేస్తుంది అన్నమాట. మా మరదలు కూడా బాగానే వేస్తుంది. మా తమ్ముడు వచ్చేసి ఇక్కడ గొబ్బిమ్మలు చేస్తున్నాడు. మా కోసం అయితే మా మమ్మీ వేసింది గొబ్బిమ్మలు. ఇంక ఇక్కడ ఈరోజు భోగిపళ్ళు పిల్లలకి పొద్దామని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం అండి భోగిపళ్ళు పోయడం మా ఇంట్లో. మాకు తెలియదు అసలు ఎట్లా పోయాలో కూడా. ఇంక మా తమ్ముడే యూట్యూబ్లో చూసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు. బంతి పువ్వులు, చిల్లర డబ్బులు, రేగుపళ్ళు, చెరుకు గడలు, నువ్వులు, ఇంకా అవన్నీ అయితే యాడ్ చేశారన్నమాట. మన అవతేజు అల్లుడు ఒక్క ప్లేస్లో ఉండడండి, అవి తినబోతున్నాడు అన్నమాట. అందుకని నేను తినబోతున్నాడు ప్లస్ పట్టి లాగుతున్నాడు, అందుకే నేను పైకి పట్టుకొని నిల్చున్నాను. మా తమ్ముడు అయితే ఈ విధంగా సింపుల్గా అరేంజ్ చేశాడు డెకరేషను. ఇంకా మన ఐసీ అరేంజ్ చేయగానే వెళ్ళి కూర్చుంది. మన అయితే చూడండి అటు ఇటు తిరుగుతున్నాడు. మా చిన్నమ్మ పట్టుకుందన్నమాట ఆ ప్లేటు, అయినా లాక్కోపోతున్నాడు. వాడికి ఏదైనా ఒకటి ఇస్తేనే కామ్గా కూర్చుంటాడండి, లేకపోతే అటు ఇటు పరిగెత్తుతాడు. అందుకనే ఒక పెద్ద రేగ్గా ఇచ్చాడు. రేగు పండ్లు తినక చాలా రోజులు అవుతుందండి. మాకు అంతకుముందు బావి దగ్గర ఉండేవి రేగు పళ్ళు. మేము ఈ సీజన్లో మా చెల్లె మేము మా తమ్ముళ్ళు అందరం వెళ్ళి రేగు పళ్ళు కోసుకొచ్చుకునేటోళ్ళము. 1/2 అవర్ అన్నమాట టైం పట్టేది. అయినా కూడా భయపడకుండా వెళ్ళి రేగు పళ్ళు కోసుకొని వచ్చేవాళ్ళము. ఇంకా మా బావి దగ్గర రేగుపళ్ళు అయితే సూపర్ టేస్టీగా ఉండేదండి. చాలా మంది వచ్చి కోసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ మా బాబాయ్ వాళ్ళ పత్తి ఖరాబ్ అవుతుందని చెప్పేసి కొట్టేశారన్నమాట. ఇంకా తర్వాత మేము ఎప్పుడు ఇంకా వెళ్ళలేదు రేగుపళ్ళ కోసం బావి దగ్గరికి. కానీ చిన్నప్పుడు వేరే వాళ్ళ రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి దొంగతనంగా కోసుకొచ్చుకునే వాళ్ళండి. భలే నవ్వు వస్తుంది అవన్నీ గుర్తు చేసుకుంటే. వాళ్ళు రేగు చెట్టు దగ్గరికి మమ్మల్ని చూసి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ తలుచుకుంటే భలే నవ్వు వస్తుందండి. ఇప్పుడు రేగుపళ్ళు చూసేసరికి ఇవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. ఇంకా ఒకరికి 5 members పోయాలని చెప్పారు. ఇంకా ఫస్ట్ మా పెద్ద చిన్నమ్మ, తర్వాత మా చిన్నమ్మ, నేను పోసాను. తర్వాత మా చెల్లి పోస్తుంది. ఇంకా తర్వాత మా మరదలు, మా తమ్ముడు. నేను పోసిన క్లిప్ అయితే వాళ్ళు తీయలేదండి. మొబైల్ ఇచ్చాను కానీ షార్ట్ తీశారు కానీ లాంగ్ తీయలేదు.
ఇంకా వాడికి ఒకటి ఇస్తే ఎలుకలాగా కొరుక్కుంటూ కూర్చున్నాడు అనమాట. తిన్నగానే కూర్చున్నాడండి. వాడికి అందరూ భోగిపళ్ళు పోసే వరకు కూర్చున్నాడు. ఎప్పుడైతే వాడికి పోయడం కంప్లీట్ అయిపోయిందో లేసాడండి. ఎవరు చెప్పని కూడా చెప్పలేదు వాడికి. ఇంకా నెక్స్ట్ మా క్యాండీకి స్టార్ట్ అయిపోయింది భోగిపళ్ళు పోయడం. చిన్నపిల్లలు కదా అస్సలు ఊరుకోవట్లేరు. వాళ్ళున్న రేగుపళ్ళు చెరుగడలు అవే తీస్తున్నారన్నమాట. ఇంకా వాళ్ళకి తెలియదు కదా, తినపోతున్నారండి. ఇంకా మనం భోగిపళ్ళు పోసినవి తినకూడదు కదా పిల్లలు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఫోజులు ఇస్తున్నారు. భలే నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తే. నాకు ఒక్క చోట కుదురుగా ఉండట్లేరు. నేను చెప్తున్నాను అన్నమాట, జాగ్రత్తగా పోయి ఆ చెరుకు గడలు ఆ రేగుపళ్ళు పెద్దవిగా ఉంటాయి కదా, ఆ గుండెకి తగులుతాయి అని చెప్పేసి. నేను ఇక్కడ వీడియోస్ తీస్తుంటే మా చెల్లి ఫొటోస్ తీస్తుంది. నేను చెప్తున్నాను ఒకరు ఫోటోగ్రాఫర్ ఒకరు వీడియోగ్రాఫరా అని చెప్పేసి. అంటే చిన్నపిల్లలు కదా, రేగుపళ్ళు కొంచెం బరువు ఉంటాయి కదా, మనం హైట్ నుండి పోస్తే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, కొంచెం డౌన్ నుంచి పోయండి అని చెప్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నా టర్మ్ అండి. నేను ఎప్పుడు పోయలేదు, ఇది ఫస్ట్ టైం పోస్తున్నాను. మా పిల్లలకి కూడా నేను ఎప్పుడు పోయలేదు, అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, పోయాలన్న థాట్ కూడా మాకు రాలేదు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇంక ఇప్పుడు ఎందుకులే పోయడం అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను. నీకు కూడా పోస్తాం బంగారం. ఉన్నాయి కదా ఇంక ఇప్పుడు వచ్చేసి మా నైసీ టర్న్ అన్నమాట. అడుగుతుంది ఇంకా నాకెప్పుడు పోస్తారు అని చెప్పేసి. ఇంకా ఒక వైట్ స్టిక్కర్ పెట్టాము, ఇంకా కుంకుమ పెట్టి తర్వాత భోగిపళ్ళు పోస్తాం కదా, అందులో తురుకు బంతి పూలు, చామంతి పూల పెటల్స్, బంతి పూల పెటల్స్ వేస్తాం కదా, అవి తల మీద పడగానే మన ఐసీకి మస్తు అందం వచ్చిందండి. చాలా క్యూట్గా కనిపించింది. మన ఐసీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సిగ్గుపడుతుందండి. అది సిగ్గుపడుతూ ఉంటే మాకే భలే నవ్వు వచ్చింది. ఇది తూడుపక్క బంగారం చూడు బంగారం నైస్ లో అందమే వచ్చింది. ఒక్కొక్కటే ఏమైనా పిల్ల మీద వాళ్ళన్నట్టు మీరు ముగ్గురు పోతురు కదా. ఏంది ఫోటో తీస్తామనుకుంటే కొత్త ఫోటో తిప్పు. ఇంకా పోయి అయ్యో చేతి. ఇంకా మా తమ్ముడు కొంచెం పని ఉండడం వల్ల లాస్ట్లో వచ్చాడండి, అందుకే లాస్ట్ పోసాడు. మన ఐసీ అయితే వాళ్ళ డాడీ పోస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకొక మరదలు వచ్చేసి డెలివరీ అయ్యి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇంకొక మరదలు ఎగ్జామ్కి వెళ్ళిందన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా తర్వాత ముగ్గురు కోతుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి కొన్ని క్లిప్స్ అయితే తీశారు. మన అవితేజ్ అయితే అస్సలు ఉండట్లేడండి. వీడు పెద్ద కోతి, ఒక్క చోట ఉండడు. ఇంకా వీడి గురించి చెప్పాలంటే మనం ఫ్రూట్స్ స్లైసెస్ కట్ చేసి ఇస్తాం కదా, అందులో పెద్దగా ఉన్నదే కావాలండి వీడికి. జస్ట్ మొన్న నవంబర్లోనే 1 year కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.